కందుర్లు చేస్తాం. మేము మాలలు కూడా మొక్కొద్దని చెప్తారు కదా, ముస్లిమ్సే చెప్తారు కదా మొక్కొద్దని. కొంతమంది ముస్లిం చెప్తారు. వాళ్ళకి ఎందుకంటే పీర్ల పండుగ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే, ముస్లిమ్స్కి ఇష్టం ఉండదా పిర్ల పండుగ? ఇదే ముస్లిమ్స్ కొన్ని ఏరియాలల్లో హిందువులను చంపుతా ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు మరి? అది ఎట్లా అంటే కుల మతాలు వేరే చేస్తాడని తప్ప కానీ ఇప్పుడు మరి ఈయన మూలాల స్వామి చాలా ఫ్రాడ్ అని చెప్తా ఉన్నారు. ముస్లిమ్స్ హిందువుల గొడవలు వచ్చినప్పుడు ముస్లిమ్స్ అసలు మాట్లాడరు, ముస్లిమ్స్ హిందువులను కొట్టినప్పుడు మాట్లాడరు, వాళ్ళు స్వార్థపరులు అని చెప్తా ఉన్నారు. ఏమంటారు దీని మీద? అన్న ఇప్పుడు స్వార్థపరులు అంటే ఇప్పుడున్న సమాజంలో ఏం చేసుకుంటారు అంటే మీ ముస్లిమ్స్ హిందువులను కొట్టి చంపినప్పుడు కానీ ఇంకో అప్పుడు కానీ మీ ముస్లిమ్స్ ఎందుకు సపోర్ట్ చేయరు? మేము ముస్లిమ్స్ ఒకటి ఎందుకు సపోర్ట్ చేయము అంటే జెన్యున్ గా మాట్లాడాలి, తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి. కానీ మా ముస్లిము మీ హిందూ అనేది ఉండకూడదు కదా. మరి మీకెందుకు ఉన్నది మా ముస్లిం అనేది ఫీలింగ్? మా ముస్లిం అనేది నాకు లేదు. నేను అనేది నేను బొట్టు పెట్టుకున్నా. ముస్లిము బొట్టు పెట్టుకొని హిందువుల దేవుళ్ళ గుళ్ళకు పోవడం అనేది నేను లిటరల్ గా షాక్ అవుతున్నా. నేను ఇడికి వచ్చినాక షాకింగ్ గురవుతున్నా. నేను మీరు ఇంత మున్నాబాయిగా ఉన్న మీరు రొట్టెల మీద ఉంచిస్తారు, మీ ముస్లిమ్స్ కూరగాయల మీద ఉంచిస్తారు, వాష్రూమ్ పోస్తారు, బురదలకే తీస్తారు. ఇదెంత వరకు కరెక్ట్? ఇది ఎట్లా? అది చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇలా పెడతా అంటారు, మరి ఎవిడెన్స్ ఉన్నాయంటారు. మరి అన్న ఎవిడెన్స్ ఉంటే నీ వారం అవుతుంది, ఎవిడెన్స్ తీసుకొని పోవచ్చుగా. మరి ఇన్ని రోజులు ఎందుకు అయినావు? ఎవిడెన్స్ బయట పెట్టమంటావు? పెట్టొచ్చు కదా నువ్వు. అన్న మీరు ఏంటి అసలు ఈ మధ్య ముస్లిమ్స్ హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఈరోజు మొగులాలి స్వామి విషయంలో కూడా ఇష్యూ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో, నాకు తెలిసి ఇక్కడ వస్తారేమో. ఒకసారి అడిగే ప్రయత్నం. అన్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ప్రజెంట్? మేము ఇక్కడ దేవుడు మొక్కోవడానికి వచ్చాం. ఎక్కడ మీది? నల్గొండ జిల్లా. ఎక్కడ? నల్గొండ, హైదరాబాద్ దగ్గర నల్గొండ. నల్గొండ జిల్లా. ఎన్ని రోజుల నుంచి వస్తారు ఇక్కడికి? మేము ఒక 2 years అవుతుంది కాబట్టి. అంతకు ముందు కూడా వచ్చినా కానీ మళ్ళీ తర్వాత ముస్లిమా హిందూ? నేను హిందూ అన్న. ముదిరాజ్. ముదిరాజా మీరు? ఓకే. మరి ఏంది ఈ వీడియోలు ఇదంతా ఏం చెప్తావు అన్న? ఒక మాటలు చెప్పు. ఇదంతా వైరల్ చేస్తున్నారు కదా అన్న, ఏదో దుష్ప్రచారం చేయడానికి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ ఎవిడెన్స్ ఉన్నాయని కూడా అంటారు అన్న. మరి ఎవిడెన్స్ చూపించాలి కదా అన్న. ఉంటే రెడీయా మీరు? ఎవిడెన్స్ చూపిస్తే 100% అన్న. ఓకే, విన్నారు కదా, ఇది పరిస్థితి అన్న. మీరు? నా పేరు మల్లేష్. మల్లేషా? హిందువా ముస్లిం? హిందూయేనా. అది మల్లేపల్లి, కొండమల్లేపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే. నేను 10 ఏం సంవత్సరాలు చెప్తారన్న ఆయన గురించి? బ్యాడ్గా ప్రచారం జరుగుతుంది, వాస్తవంగా అట్లాంటి వాడేనా ఆయన? లేదన్న. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి హిందూ దేవుని కాడకు పోతాం, ముస్లిం దేవుని కాడకు పోతాం, కందుర్లు చేస్తాం. మేము మాలలు కూడా మొక్కొద్దని చెప్తారు కదా, ముస్లిమ్సే చెప్తారు కదా మొక్కొద్దని. కొంతమంది ముస్లిం చెప్తారు. వాళ్ళకి ఎందుకంటే పీర్ల పండుగ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే, ముస్లిమ్స్కి ఇష్టం ఉండదా పిర్ల పండుగ? ఉండదు. వాళ్ళు కూడా చెప్తారు, మేము ముస్లిము, మేమే పోము, మీరెందుకు సవార్లు పడతారు, మీరెందుకు, మీకు దేవుళ్ళు ఎందుకు వస్తారు, చచ్చిపోయిన వాళ్ళని వేరే ఎత్తుకొని అది చేస్తారు ఇది చేస్తారు అని అంటారు. ఓకే, ఇప్పుడు అది మా ఇష్టం. మాకు దేవుడు అని మాకు అనిపించింది, మేము మొక్కుతున్నాం. మీకు దైవం అనిపించింది, మీరు మొక్కట్లేరు, మీరు తురుకోలే కదా, మీరు మొక్కట్లేరు. ఇదే ముస్లిమ్స్ కొన్ని ఏరియాలల్లో హిందువులను చంపుతా ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు మరి? అది ఎట్లా అంటే కుల మతాలు వేరే చేస్తాడని తప్ప కానీ ఇది కాదు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి నచ్చక వేరే చేస్తున్నారు. నచ్చినప్పుడు అంతా కలిసి కుల మతాల మీద లొల్లిలు చేస్తారంట చేస్తారు. అది 100%. ఏం చెప్తారన్న మరి ఈ విషయం మీద? ఏం మాట్లాడతారు పెద్ద మనిషిగా? అన్న ఈ విషయం మీద అయితే ఇది అంటే ఫ్రాడ్ అయితే జరగట్లేదు. జరగడం ఏంటంటే పర్సనల్ విశేషాలు తప్ప. ఇప్పుడు ఒక ఊర్లో ఉంటాం, 4 ఉంటాం. ఈయన ఎందుకు టార్గెట్ చేసిరు అనుకోవచ్చు మొగులాలి స్వామిని? అంటే ఇతను ఒక దేవుడిగా, అంటే ఇప్పుడు ఒక మూలాల స్వామిగా పటాన్ని నడిపిస్తున్నా కాబట్టిగా మొత్తం ఫ్రాడ్ చేస్తుండు. ఈయన ఎట్లా అంటే కించపరచాలి, ఏంది, ఎందుకు తొక్కాలి, లేకుండా చేద్దాం అనుకుంటానే ఆలోచనతో తప్ప ఇదంతా ఏం లేదన్న. ఉన్న వాస్తవాలు చూసుకోమను, ఏదైనా చూపించమని అంటున్నారన్న. మరి మస్తుగా మాట్లాడతారు ఫేక్గా. ఇప్పుడు ఎవిడెన్స్ చూపిస్తే ఓకే, రెడీగానే ఉన్నాము. ఇది మొత్తం ఇప్పుడు మరి ఈయన మూలాల స్వామి చాలా ఫ్రాడ్ అని చెప్తా ఉన్నారు. ముస్లిమ్స్ హిందువుల గొడవలు వచ్చినప్పుడు ముస్లిమ్స్ అసలు మాట్లాడరు, ముస్లిమ్స్ హిందువులను కొట్టినప్పుడు మాట్లాడరు, వాళ్ళు స్వార్థపరులు అని చెప్తా ఉన్నారు. ఏమంటారు దీని మీరు? అన్న ఇప్పుడు స్వార్థపరులు అంటే ఇప్పుడున్న సమాజంలో ఏం చేసుకుంటారు అంటే హైలైట్ కానీ కొన్ని వీడియోలు తీస్తారు.
వాడు ముస్లిం హిందూ అని ఆలోచించారు ఫస్ట్. పోతారు వాని కొట్టడం చేయడం, దాన్ని తీసి ముస్లిం ఓన్ మీద దొబ్బడం, ముస్లిం వాళ్ళు పోయి హిందువుని కొట్టడం, లేకపోతే హిందువులు కొట్టుకోవడం, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ముస్లిమోనికి చెప్పడం, లేకపోతే హిందువునికి ఇట్లా ప్రచారం చేయడం వల్ల ఇట్లా ముందు మొత్తం హిందువులకి ముస్లింలకి కొట్లాటలు అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మాట్లాడే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు, హిందువులకు సపోర్ట్ చేస్తారు, హిందువులు ముస్లిమ్స్కి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ ముస్లిమ్స్ హిందువులను కొట్టి చంపినప్పుడు కానీ అప్పుడు కానీ మీ ముస్లిమ్స్ ఎందుకు సపోర్ట్ చేయరు? మేము ముస్లిమ్స్ ఒకటి ఎందుకు సపోర్ట్ చేయము అంటే అక్కడ హిందువులకు సపోర్ట్ చేయము, ఇక్కడ ముస్లింలకు సపోర్ట్ చేయము. మీ ముస్లిమ్స్కు హిందువులు సపోర్ట్ చేస్తారు కదా మరి. అవును, మేము కూడా ఇప్పుడు మా వాళ్ళకనే సపోర్ట్ చేస్తాం, మేమైతే అందరికీ చేయం. ఇప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, హిందువులలో ఉన్నారు. కాబట్టి మేము ఏం చేస్తాము, ఇప్పుడు మేము మాట్లాడాం అనుకో ఏమంటారు, ముస్లింలే విరోధులు, హిందువులే విరోధులు అన్నట్టు మాట్లాడతారు. అంటే ఇక్కడ ముస్లింకు హిందూకు విరోధులు పక్కన పెడితే ఒక హిందువుగా ఒక అంటే ఇక్కడ అన్ని కులాలుగా అతీతంగా ఉండాలి కాబట్టి జెన్యున్గా మాట్లాడాలి, తప్పనాలి, ఒప్పనాలి. కానీ మా ముస్లిము మీ హిందూ అనేది ఉండకూడదు కదా. మరి మీకెందుకు ఉన్నది మా ముస్లిం అనేది ఫీలింగ్? మా ముస్లిం అనేది నాకు లేదు. నేను ఆంజనేయుని మొక్తా, బొట్టు పెడతా, ఆంజనేయ స్వామి గుడికి పోతా, శివమాలలో పూజలు చేస్తా, అయ్యప్ప స్వామిలో పూజలు చేస్తా, ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. నేను నా పేరు ముజీబ్ అలియాస్ మున్నాబాయ్ అంటారు. ఎక్కడుంటావు? ఆత్మకూరు పక్కల చిన్నకడము రాని ఉంటుంది. ముస్లిమ్స్ ఒప్పుకోరే మా హిందూ దేవులను మొక్కితే? కూడా నాకు చెప్పనీకి నా లైఫ్ ఇది, నీ ఇష్టం. కూడా ఉన్నారా? నేను సీరియస్గా లిటరల్గా చెప్తున్నా. నేను ప్రూఫ్లు చూపిస్తా అన్నా నాది. నేను బొట్టు పెట్టుకున్నా, ముస్లిము బొట్టు పెట్టుకొని హిందువుల దేవుళ్ళ గుళ్ళకు పోవడం అనేది నేను లిటరల్గా షాక్ అవుతున్నా. నేను ఇక్కడికి వచ్చినాక షాకింగ్ గురవుతున్నా. నా పరంగా నేను మీ ముస్లిమ్స్ అన్నారా అరే హిందూ గుడిలోకి ఎందుకు పోయారు, ఎందుకు మొక్కుతున్నారు? అమ్మతో చెప్తున్నా, ఇప్పటి వరకు నన్ను ఒక్కడు కూడా ఇట్లా క్వశ్చన్ చేసినట్టు లేదు ముస్లిండు. ఎందుకంటే ఈడు మెంటల్ గాడు, ఇంతోనే అన్నీ ఉంటాయి, హిందువుల గురించి తెలుసు, ముస్లింల గురించి తెలుసు అని చెప్పేసి నాకు ఇప్పటివరకు ఒక్కడు ఇట్లా ఎంక్వైరీ చేయలే, ఇంతవరకు ఒకడు అడగలే కూడా. మరి ఈ హిందూ ముస్లిం ఇది చేసేటోళ్ళకి ఏం చెప్తారన్న మీరు? ఇట్లాంటి గొడవలు చేయడం కరెక్టా? చూడన్నా, హిందూ ముస్లింగా గొడవ అంటే చేత కాక ఏం చేస్తారంటే హిందూ ముస్లిం గొడవలు తెస్తారు. ఆల్రెడీ బ్రహ్మంగారి దగ్గర ఒక సిద్ధయ్య అనే శిష్యుడు ఉంటాడు, ఆయన కూడా ముస్లిమే. ఆయన ముస్లింని మళ్ళీ దూరం పెట్టలేదు, ఆయనకన్నా వెళ్ళిపోతుంది. ఒకటి మీరు ఇంత అంటున్నారు కదా, మరి మీరు ఇంత మున్నాబాయిగా ఉన్న మీరు రొట్టెల మీద ఉంచిస్తారు, మీ ముస్లిమ్స్ కూరగాయల మీద ఉంచిస్తారు, వాష్రూమ్ పోస్తారు, బురదలకే తీస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎట్లా? అది చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాలి ఫస్ట్. అట్లా తప్పు చేసే వాళ్ళని, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. సమర్థించట్లేదా వాళ్ళని మీ ముస్లిమ్స్? కాబట్టి నేను ఎందుకు సమర్థిస్తా? వాడు తప్పు చేస్తుంది కాబట్టి తప్పే అని చెప్తాం. ఎవరైనా సరే, హిందూ అయినా ముస్లిం అయినా తప్పే. ఏడా ఇది వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్లో మల్లన్న స్వామి గుడి ఉంటుంది ఒకటి, ఇక్కడ బొట్టు ఉంటుంది. ఫోటోలు చూపిస్తా. అదే నేను షాక్ అవుతున్నా. తిరుపతి పోయినా, తిరుపతిలో ప్రోగ్రామ్ చేసిన, శ్రీశైలంలో ప్రోగ్రామ్ చేసిన, ఆటోమేటిక్ మున్నాబాయ్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు. అవునా? మరి మీ స్వామి గురించి ఇట్లా స్వామి గురించి మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు స్వామి ఎదుగుతున్నాడు, స్వామిని ఎట్లయితే బదలాం చేయాలి, ఎట్లయితే వెనక గుంజేయాలి, పెడతా అంటారు. మరి ఎవిడెన్స్ ఉన్నాయి అంటారు. మరి ఎవిడెన్స్ ఉంటే నీ వారం అవుతుంది, ఎవిడెన్స్ తీసుకొని పోవచ్చుగా. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగినావు? ఎవిడెన్స్ బయట పెట్టమంటావు? పెట్టొచ్చు కదా, నువ్వు ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నావు కదా, పెడితే మేము కూడా ఒప్పుకుంటాం కదా. మా గురుస్వామి తప్పు అనేది మేము కూడా ఒప్పుకుంటాం కదా. అడిగిరా మొన్న మీరు గురు పౌర్ణమి రోజు? అడిగినాం. ఇది మీరేనా? ఎక్కడ, ఏ గుడి ఇది? ఇది కందుకూరు దగ్గర కందుకూరు ఆంజనేయ స్వామి గుడి, ఆడ అయ్యప్ప పూజ రోజు. ఇది వరకు మీ ముస్లిమ్స్ ఎవరు గాబొట్టు పెట్టుకున్నావు గట్ల? ఇంతవరకు అనలే అన్న. నన్నైతే స్టేటస్ పెడతా, అభిషేకం అభిషేకం బీచ్పల్లి ఆంజనేయ స్వామి తెలుసా, మన కర్నూలు వే రూట్లో, ఆడ కూడా నేను అభిషేకం చేసిన ఆంజనేయ స్వామికి. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. అరే నాకేమనిపిస్తా ఉందంటే, నేను కూడా కొంతవరకు అనుకున్నా ముస్లిమ్స్ అందరూ ఒకటే, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, మత కులాలం వీళ్ళ దగ్గర నుంచే జరుగుతూ ఉన్నదని. అరే వీళ్ళేమో మరి వీడికి వచ్చినాక 2-3 అట్లనే మేము మొక్కుతామని ఆయన మొగలాలి స్వామి. రొట్టెల పండుగ అనేసి అక్కడ చేస్తారు. మీరేనా ఇది? ఓకే, ఇది ఎక్కడిది? ఇది హైదరాబాద్లో ప్రోగ్రామ్. కుమార్ ఫోక్ సింగర్ అని ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో, ఆయన దగ్గరనే నేను. కుమార్ ఇన్స్టాగ్రామ్లో ఫోక్ సింగర్. ఒకసారి చూపి ఆయనను కూడా చూపిస్తాను. కుమార్ ఫోక్ సింగర్. నేను ఆయన దగ్గరనే ఉంటా, ఆయన కూడా కాల్ చేసి కనుక్కోండి, నా గురించి చెప్తాడు. ఓకే డన్, నేను ఎంక్వైరీ చేస్తాను. ఆయన నంబర్ నాకు చెప్తాను అన్న. మీరు ఎక్కడన్నా? యాలాల మండల్ గోరేపల్లి. ముస్లిమా? అవును. ఏదైనా మీ ముస్లిం వాళ్ళు మా హిందువులను ఇట్లా చేస్తారు ఏదన్నా? ఏం చేస్తున్నాం సార్ మేము?
మమ్మల్ని కొడుతురు ఏదన్నా అయితే మొత్తం సంపుడు. లే అవన్నీ డూబు చేసి మొత్తం హిందూ ముస్లిం మొత్తం జగడం పెట్టడానికని ఇది స్టార్ట్ చేసిండ్రు అంతే. ఉమ్. ఇది వెనకటి నుంచి ఉండేనా కాదన్నా మీరు వస్తారన్న మా గుళ్ళకి? అన్నా, ఇప్పుడు వెనకటి నుంచి ఉన్నాయి కదా, పీర్లు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వెనకటి నుంచి మధ్యలో ఎవరు తయారు చేయలేరు కదా, లేదు. ఎవరైనా తయారు చేసిర్రా? లేదు. మరి వెనకటి నుంచి తయారు చేసి వెనకటి నుంచి ఎక్కడ ఫస్ట్ చెప్పండి మీది? యాలాల మండల్ గోరేపల్లి మాది. గోరేపల్లి. గోరేపల్లి, ముస్లిమ్స్ మీద. అవును. మీ పేరేంది? హుస్సేన్. హుసేన్. అవు ఓకే. అయితే ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళు. ఇప్పుడు నా ఇంటికి ఫస్ట్ నుంచి నడుస్తున్నా, నేను అట్లే నడుస్తున్నా. వాళ్ళ ఇంటికి ఫస్ట్ నుంచి నడుస్తున్నారు, వాళ్ళు అట్లే నడుస్తున్నారు. మీ ఈ మధ్యలో ఎందుకు ఇవి చిచ్చు పెడుతున్నారు? మేము మీ దర్గాకి వచ్చి మొక్కుతున్నాం, మీరు మా గుళ్ళకి వచ్చి మొక్తావాను? మొక్కుతున్నాం, బొట్టు పెట్టుకుంటాం. పెట్టుకుంటాం, బొట్టు పెడతాం. నా ఇష్టంతో నేను, నాకు ఇప్పుడు నమ్మినంటే నేను నర్సప్పకు పూజ చేస్తాను నేను. నేను నర్సప్పకు గుడికి పూజ చేస్తాను నేను. నా ఇంట్లో నర్సప్ప దేవుడు ఉన్నాడు ఆల్రెడీ. కానీ మీ దాంట్లో అట్లా మొక్కొద్దు కదా, హిందూ దేవుళ్ళలో మొక్కొద్దు కదా. ఎవరెవరి ఇష్టం సార్, అది ఎవరెవరి ఇష్టం. ముస్లిమ్స్ ఏం అడగరా మిమ్మల్ని? మనం ఎవరు ఎందుకు అడుగుతారు? కొంతమందికి తెలుసు వాళ్ళ ఇంట్లో నర్సప్ప ఉన్నాడు రా అంటారు. కొంతమంది మా ఇంట్లో నర్సప్ప ఉన్నారు అంటారు, ఆల్రెడీ హిందువులే అంటారు. మీరు ముస్లింలకు కనిపించట్లా, మీరు చూస్తే కనిపించము. అందే మేము అందరికి నడుస్తాం. మా దాంట్లో కూడా కొంతమంది అట్లున్నారు ఇట్లున్నారు. అర్థమైంది? ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు అన్న? ఫేకు, ఇవన్నీ మొత్తం ఫేకు. ఎవరిని కోస్తే రక్తమే వెళ్తుంది, ఎవరిని కోస్తే రక్తమే వెళ్తుంది. అందరు సమానంగా ఉంటేనే నడుస్తుంది ప్రపంచం. కానీ అందరు సమానంగా ఉండాలని మీరు అంటున్నారు కదా, మీరు ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే మరి ఏ ఇష్యూలలో మీ ముస్లిమ్స్ ఎందుకు ఇన్వాల్వ్ గారన్నా? ఎందుకు గారు? ఐటోళ్ళు అవుతారు, కానోళ్ళు గారు, వాళ్ళ ఇష్టం కదా సార్. ఎవరైనా దాదా అని గుంజుకొచ్చి చేసి అవుతారా? కారు కదా, ఎవరెవరి ఇష్టం అది. మేము అయితే కొంతమందికి హెల్ప్ అవుతాం. దొంగ అది అంటారు, మరి ఇవన్నీ ఫేక్, ఇవన్నీ ఫేక్. చూడు, ఇవన్నీ ప్రూఫ్లు చూపిస్తే ఏం చేస్తావు? ఇవన్నీ ప్రూఫ్లు చూపిమని, మా ముందర చూపిమని. మేము ఏండ్ల సంవత్సరం నుంచి మేము ఈయనే మొక్కిపోతాం దేవునికి. మా ముందర చూపిమని ఎవరిని తెచ్చి రెడీ ఉన్నారు? మేము రెడీ ఉన్నాం. ఇంతమందిలో కూడా చెప్పమని ఒక్కరినైనా ఇంతమందిలో. అయితే పైసలు ఇస్తే వచ్చిన బ్యాచ్ అయితే కాదుగా? కాదు, పైసలు ఎందుకు ఇస్తాడన్న? అతనికే పైసలు లేవాడ, పైసలు మాకే అడిగి ఇస్తాడు. మేము కూడా 1 రూపాయి నా 6-7 కోట్లు పక్కన పెట్టిండని చెప్తున్నారు అన్న. అంత సీన్ లేదన్నా. 1 కోటి రూపాయలు చూపిమని, 1 కోటి రూపాయలు చూపిమని. ఈయనే చూపిమని, నేను ప్రూఫ్ ఉంటా. ఒక్క రూపాయి చూపి అట్లా లేదన్నా. ఇలా ఒక 4 సంవత్సరాల నుండి తిరుగుతున్నా. మా అంటే 400 వేసింటో ఆయన ఏమన్నాడా మీరు వేసారు? నేను వేసిన నా ప్రేమ. ఏమంటారు సార్? అట్లా ఏం లేదు, అంతా మొత్తం పేకు. ఆయన ఎక్కడ మొత్తం ఏదైనా చెప్పు. నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నీకు? ఉంటా నేను 40 వరకు ఉంటా. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉంటావు, నీకు అన్ని తెలుసు, అన్ని చూసి వచ్చినాడు. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎందుకు ఈ అవుతుంది? మధ్య కాలంలోనే అంతా పోరబట్టి పిల్లలు తయారైనరు. ఆ ఈతు ఈ ఈతు ఏంట, నాకు ఆ లీడర్ ఉండరు, ఈ లీడర్ ఉండరు అని చెప్పి ఇవి అన్ని ముందలకి తీసుకుపోయి పిల్లలు తయారయ్యి పెద్దల కాడికి తెస్తున్నారు. సరే, పెద్దలకు ఒకసారి అడిగి చూడు, మనం మా ఇంట్లో నడిచినరా, మా దేవుడు రా, కందూరు చేసినాంరా అని కూడా చెప్తారు పెద్దలు. ఇప్పుడు మీ దాంట్లో కొంతమంది జై శ్రీరామ్ అంటే మేము అనము అంటారు, వాళ్ళని ఏమనాలి అంటారు? వాళ్ళు కూడా కొంతమంది ఉండరు అట్లా. నేను అంటా ఆల్రెడీ జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్ అంటా. నేను జెండా పట్టుకొని కూడా తిరుగుతాను నేను. అంతేనా? తిరుగుతా నేను. అందరేంటో తింటా తిరుగు. మేము గణపతిని కూడా వేస్తాం. మేము ఓకే, గణపతిని నిలబెట్టి గణపతిని కూడా వేస్తాం మేము. ఊళ్ళో అన్నీ చేస్తాం సార్. కొంతమంది నేను నా డౌట్ కాదు, నాకు వచ్చిన రూమర్స్ బట్టి అడుగుతున్నాను. ఇవన్నీ డూబు చూడు సార్, ఇవన్నీ డూబు. ఈ కాలంలో మాత్రం డూబు. ఎవరిని ఎదగనీయకుండా, ఎవరిని ముందలుకోకుండా, ఎవరి ఏడ బతకకుండా. మౌలాలి స్వామి మీద ఏం ఫోకస్? హిందూ ముస్లిం ఇది ఒకటి మాత్రం, ఇది ముందలకి తీసుకుపోనీకే చూస్తున్నారు అంతే. హిందూ ముస్లింని ముందలకి తీసుకుపోవాలి, ఇది ఒక్కటే పట్టిన ఏడలేదు. ఇది ఒకటి పేరు విన్నారు కదా. ఇది ముచ్చట అన్న. మీది ఎక్కడ? నాది కోజ్గానా, అలీం పేరు. ఓకే, ముస్లిమా? ముస్లిం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అన్న మా గల్లీలో ఉంటుండే అన్న ఫస్ట్ చిన్నప్పుడు. మౌలాలి స్వామి మౌలాలి మామ అవుతాడు నాకు. చిన్నప్పటికెళ్ళి మామ అని పిలుస్తా. చిన్నప్పటికెళ్ళి తెలుసు ఏంటంటే కొంతమంది కోజ్గిల వడినాన్న కొడుకులు. ఇప్పుడు ఈయన మీద ఫోకస్ చేసిన ఆయన దేవురు కోజ్గే. అవు ఓకే. కోజ్గే కావాలని పడిరాని కొడుకులు అది ఇది పెడుతున్నారు, కావాలని పేరు బదలాం చేస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్తున్నా నేను ఒకటే, మీరు ఎంత చేసినా కూడా ఏం కాదు. కానీ మా మామ అయితే ఫేక్ కాదు. నేను కూడా పోలేపల్లి ఎల్లమ్మ గుళ్ళకి పోతా, పూజ చేసి అమ్మవారికి ఇక్కడికి వచ్చి దేవుళ్ళకి పాతలేసి అమ్మవారికి అగరబత్తులు పెట్టి పోతాను నేను ఇంటికి. తెలుసా? ఫోటో చూపిమంటే కూడా చూపిస్తాను నేను. బొట్టు పెడతాను నేను. అన్ని దేవుళ్ళకి నమ్ముతాం. ఈ మధ్యలో వచ్చిన కొడుకులు హిందూ ముస్లిం ఫీలింగ్ పెట్టి కొట్లాటలు పెడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నా, ఇట్లా హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి బదలాం చేయకుండా కొడుకులాలా మీరు. బాధతో మాట్లాడుతున్నా అన్న. మీది ఎక్కడన్నా? జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. అయితే నేది మారేపల్లెన, పెద్దేమల మండలము. అయితే మా బాబు నా పేరు శ్రీనివాస్. అయితే మా బాబుకు పానం బాగలేకుండే. అయితే ఇంటికాడ దేవుడు వచ్చిండు. అయితే నాకు వస్తుండే నేను దేవుని ఎత్తుండే. దేవుడు వస్తాడు? మా తాతల నుంచి లాల్ సాహు తుర్కదేవుడు. మేము యానకొందకి అక్కడికి పోతుంటే మేము మాకు కోజిల నుంచి పోతున్నాం అన్నట్లా. ఒక 7-8 సంవత్సరాలు అవుతున్నది రాబట్టి. అయితే మా వానికి ఏం చేసిండు, నేను సవారు అయితే నేను రావాలి కదా పిల్ల పండుగల. మా బాబుకి వచ్చేసింది టికాన్ని, సడన్గా పడిపోయాడు, ఆపరేషన్ అయ్యింది.
అయితే ఇట్లా ఎందుకు అవుతున్నా అంటే ఏడవైనా ఇంటలేడు ఎందుకు అవుతున్నా వాళ్ళకి ఇట్లా చేస్తున్నాను అట్లా అనుకుంటే ఇట్లా వచ్చినాం ఇక్కడ మంచిగా ఉన్నది మంచిగా అయితే అని చెప్పి వేరే వాళ్ళు చెప్పిండ్రు వచ్చినాం దేవుని మొక్కినాం అంతా మంచిగా అయింది ఆపరేషన్ చేస్తే అయింది అంతా మంచిగా అయింది ఇప్పటికీ మంచిగా ఉన్నాం అంతా మంచిగా అనిపించింది. అంతా మంచిగా అనిపించింది. ఓకే, ఇది పరిస్థితి. ఇంకా అంతా కావాలని చేస్తున్నా కుట్ర ఇది మా స్వామి మీద కుట్ర. స్వామి అనరాదన్న ఇప్పుడు యాక్చువల్గా అందరూ కూడా నడుస్తున్నారు ఇట్లా సమాజంలో అందరూ మందరి సాయం చేస్తారు కదా అవన్నీ ఇప్పుడు అందరిని ఎందుకు ఇట్లా చేయరు ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా చేస్తే అంటే మీ ఇంటెన్షన్ అనేది బయట కూడా ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళని అనుకుంటే ఈయన ఎందుకంటారు? మౌలాల్ స్వామి అనే ఆ వ్యక్తిని ఇతనే ఇప్పుడు ఒక మాట ఒక నాయన అంటారు ఒక తమ్ముడు అంటారు ఒక అన్న అంటారు ఏదైనా ఎవరికి కావాల్సింది అట్లా. నేను కూడా ఇప్పుడు దేవుడిని మౌలాల్ స్వామి తండ్రి అంటారు లాల్ సావులకు. అయితే నేను అతను నాయన అంట ఏమంటా నాయన లాల్ స్వామి లేదు ఇప్పుడు మా స్వామినే నాయన అంట. అయితే నేను ఇది పాదసేవ చేసుకుందామంటే అతనికి నాకు మంచి అయింది కాబట్టి నా కొడుకు మంచిగా ఉన్నాడు అంతా మంచిగా ఉన్నాడు నాకు ఇట్లా నాకు కూడా దేవుడు వచ్చే తెలియదు పిల్ల పండుగలు అవుతుంటా నాకు తెలియదు ఏం లేదు అట్లా మంచి అవుతా అని చెప్పేసి అంత మంచి అయింది. దేవునికి ఎప్పటికెప్పుడు ఏట పువ్వులు దట్టిలు ఇస్తా కప్తా ఊళ్ళో కూడా కందరు చేసిన మా తాత అయితే దేవుని కూడా కందరు చేసిన మంచిగా ఉన్నా మంచి పేరు ఇట్లా ఎందుకంటే చూడన్న ఒక వ్యక్తిని బదనాం చేయరాదు ఏమన్నుంటే ప్రూఫ్లు సహా ప్రూఫ్ తప్పు చేస్తే ప్రూఫ్లు బయట పెట్టి చూపెట్టాలే కదన్నా చూపెట్టాలే కదా ఎడ చూపెట్టిండు చూపెట్టాను ఏదో వీడికలు చెప్తే అతను ఏదో చిన్న చేద్దాం అనుకుంటే చాలా మంది ఉన్నారు ఇట్లా అందరూ కూడా పేక్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఉంటాం మనం జై శ్రీరామ్ అన్నాం జై శ్రీరామ్ అంటాం ఏడికి పేక్ అయితే పోతాం దర్గాలకు పోతున్నాం ప్రతి ఒక్క తానికి పోతున్నాం. ఇప్పుడు నేను నమ్మినా నువ్వు మంచి వ్యక్తి ఉన్నావు ఇప్పుడు పైసలు తీసుకోవడం లేదు మంచి వ్యక్తివి నువ్వు నేను బదనాం చేయం కదా. ఇప్పుడు రూపాయి తిన్నోడు అంటేనేమో ముందరికి రాడు దోసుక తింటున్నారు దోసుక తింటామంటాం. ఇప్పుడు పైసలు ఇచ్చి ఎంతమంది కొంటామన్నా ఇప్పుడు మా స్వామిని బదనాం చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంతమంది పైసలు ఇచ్చి కూడా పేక్ చేయొచ్చు. పేక్ ఎట్లా చేస్తారు మేము ఉన్నాం కదా ప్రతి దానికి మంచిగా అయ్యిండు మంచి వ్యక్తి మంచి నాడు సరే ప్రతి ఒక్కరు మంచి హిందువులు కాదు సెక్యులర్ మీరు కాదు స్వామి అట్లా కాదు. ఇప్పుడు మీ స్వామి అంటారు కదా వాళ్ళు అందరు పేక్ అన్నది అంతా పేకు ఎందుకు వాళ్ళని ఏమంటారు మరి ఇట్లా ఇట్లా సెక్యులర్ నా కొడకల్లారా అని ఇట్లా హిందువులు అని అనలోని ఒకటేనన్నా ఇప్పుడు వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళు కూడా దేవుని దర్గాకు నడుస్తారు అల్లా అంటారు అన్ని నడుస్తారు ఖురాన్ ఉన్నది అంతున్నది బైబుల్ అంతున్నది. అయితే ఏముందంటే సమాజంలో మంచి నడుచుకుంటూ పోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి విరోధాలు ఎందుకు వస్తాయి ఈ కోపదోపాలు ఎందుకు కొట్టుక సావడం ఎందుకు ఇవన్నీ మంచిగా నడిచి మంచి విధంగా అందరం అన్నదమ్ములు లేక మంచి కలిసిమెలిసి ఉంటే మన తాతల నాడు నుంచి ఎంత హిందువులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కానీ ముస్లిమ్స్ అట్లా కన్వర్ట్ చేయట్లేదు కదా మరి ఉంటారు అన్నట్లా కొంతమంది ఉంటారు. కొంతమందికి మంచిగున్న వాళ్ళరే అట్లా చేయొద్దు మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉండాలని ముస్లిమ్స్ ఎందుకు చెప్పట్లేదు? ప్రతి ఒక్కరు మాత కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు మంచిగా ఉంటాం మంచి పేరు ఉంది అన్నదమ్ములు లేకుంటాం మంచి కలిసిమెలిసి చేసుకుంటాం ఏది చేసినా కానీ ఇట్లా మేము ఏ ముస్లిమ్స్ ఇట్లా తెలుగు ఇట్లా అంటా అన్నారు వాళ్ళు ముస్లిమ్స్ కూడా మన మళ్ళీ గుళ్ళకి వస్తారు పూజ చేస్తారు వస్తారు ఇట్లా అనుకోరు. ఇప్పుడు నేను కూడా దేవునికి అయితే దుర్గదేవం సవారి అయితే ఉండొచ్చు ఇప్పుడు పిల్ల పండుగల అయితే నువ్వు కూడా ఎందుకు వస్తావు కొంతమంది మన వాళ్ళు హిందువులు ఏమన్నానంటే నీ ముస్లిమ్స్ కదా నువ్వు ఎందుకు వస్తావు అన్నట్లు మాట్లాడినట్టు ఎగిరించినట్లా. అయితే నేను అట్లా ఇట్లా రా మరి నాకు మొలతాలు లేదా చెడ్డీ లేదా ఏం లేదరా అంటే అన్న అన్నీ ఉన్నాయి కదరా అన్ని 10 ఒకటి ఉంది కదా అన్న తప్పు అయిందని చెప్పేసి మళ్ళీ క్షమాపణ చెప్పింది నాకు ఊళ్ళోనే మన హిందువే. నేను జై శ్రీరామ్ అంట పై చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ పానం కూడా బాగా లేకుండా యాక్చువల్గా మా అమ్మ సచ్చి కూడా బతికింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మొక్కినాము మా అమ్మకి యాక్చువల్గా ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఊర్లో ఉండకుంటేమి బయట అడవిలో ఉంటుంటేమి గుడిసెలో పూరు గుడిసెలో ఉంటుంటేమి అంత పానం మంచిగా అయింది అంత మంచిగా అయింది కాబట్టి మా స్వామిని మేము లేకపోతున్నాం. రైట్.